మరి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్, ఖురాన్, మరి వేదాలు, ఋగ్వేద, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, ఇంకను మరి హోలీ బుక్స్ అన్ను ప్రతి ఒక్కరు మరి పరలోకము, నరకము ఉన్నదని స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నదండి. మరి తల్లి గర్భములో మనం పుట్టిన మొదలు మరి జన్మతః, కర్మతః, క్రియలతః మనం పాపులమై ఉంటూ ఉన్నాం. అయితే మనం పాపము నుంచి విడుదల కలిగించబడాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ మరి జరిగించాలండి. కనుక దేవాది దేవుడు తన రక్తాన్ని కార్చి మనకు నిత్య నరకము నుంచి విడుదల కలుగ చేయాలని మరి పరలోక రాజ్యమును మరి మనము స్వతంత్రించుకున్నట్లు తన యొక్క ప్రాణాన్ని సైతము దేవాది దేవుడు మన కొరకు ధారపోసాడండి. కనుక మరి ఎంజాయ్ నౌ అని నీవు అనుకుంటున్నావా? మరి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్నది మరి సఫర్ లేటర్. ఈరోజు నీకున్న మరి పరిస్థితులను బట్టి, నీకున్న అవకాశాలని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావా? అయితే నువ్వు మరణించినప్పుడు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళవలసి ఉన్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. లేదా మరి దేవుని నిమిత్తము, దేవుణ్ణి తెలుసుకొని మరి దేవుడు మన పాపముల నిమిత్తం మరణించాడు అని బ్రతుకుతున్న ఈ కొద్ది దినాలు మరి దేవునికి ఇష్టానుసారముగా మరి బ్రతుకు దినములు భయము కలిగి మనం బ్రతికినట్లయితే మరి దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి వెళ్ళినట్లు దేవుడు మనకు మార్గాన్ని సరళం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. నైన శరీరము తిరిగి మంటికి చేరవలసినదే. అయితే దేవుడు అనుగ్రహించిన మన ఆత్మ ఆ యొక్క పరమాత్మ అయిన దేవునిలో ఐక్యమవ్వాల్సి ఉంటున్నది. అయితే మనం శరీరములో దేవుడు ఆత్మ ఉంచగా ఈ యొక్క శరీరము మరి జరిగించిన పాప జీవితాన్ని బట్టి మరి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళవలసిన వారముగా మనం ఉంటున్నాం. అయితే దేవుడు మన యొక్క స్థితి గతులను మార్చి దేవునితో మనతో ఆయన ఉండులాగున ఆయన మొదట శ్రమపడి తన ప్రాణాన్ని ధారపోసి మన యొక్క ఆత్మ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకుండానట్లు పరలోక రాజ్యములోనికి వెళ్ళినట్లు దేవుడు మరి పరలోకమున్నదని నరకమున్నదని తానే మరణించి మనకు మరి మార్గమును సరళం చేశాడు. కనుక రక్షణ వాక్యాన్ని వింటున్న నీవు పరలోకమున్నదని మరి నరకమున్నదని గమనించి మరి క్రీస్తును నీ హృదయములో చేర్చుకొని నీ పాపాల నుంచి విడుదల చేయబడి మరి నరకము నుంచి తప్పించబడి పరలోక రాజ్యములో చేర్చబడినట్లు మరి క్రీస్తుని నీ హృదయములోనికి ఆహ్వానించి భయము కలిగి మరి దేవుని నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.